భారత రాజ్యాంగాన్ని ఒక వ్యక్తి రాస్తే, అసలు రాజ్యాంగ పరిషత్‌ని ఎందుకు ఏర్పాటు జేశారు? 299 మంది సభ్యులను ఈ దేశం నుంచి ఎందుకు ఎన్నుకున్నారు? 22 కమిటీలు ఎందుకు ఏశారు? 11 సార్లు ఎందుకు సమావేశమయ్యారు? 165 రోజులు ఎందుకు చర్చలు పెట్టారు రాజ్యాంగ సభలో? పాయింట్ నంబర్ 3, మన భారత రాజ్యాంగంలో మెజారిటీ స్థానాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఇందాకే మాట్లాడుకున్నట్టు 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని ఏర్పాటు చేసింది గదా! ఆ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని దాదాపుగా మెజారిటీగా తీసుకొని ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో మనం పెట్టుకున్నాం. అంటే ఈ రాజ్యాంగాన్ని అప్పుడే బ్రిటిష్ వాళ్ళు 1935లోనే మనకు అందించినట్టు మనం భావించాలా? పాయింట్ నంబర్ 4, మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకొచ్చింది? 1950 జనవరి 26 నుంచి. అంటే ఆ రోజు ఎందుకు అమల్లోకొచ్చింది? మన